ఫాస్టింగ్, బ్లడ్ షుగర్, తర్వాత పోస్ట్ ప్రాండియల్ అంటారు. అంటే భోజనం ఏదైనా తిన్నాక 4 గంటల తర్వాత ఈ 2 రకాల టెస్ట్లు యూజువల్గా షుగర్కి చెప్తారు. ఫాస్టింగ్ అంటే కంప్లీట్గా మీరు మంచినీళ్ళు కూడా తాగలేదు, ఉదయం లేచారు, టెస్ట్కి ఇచ్చేసారు. ఇంకొకటి పోస్ట్ ప్రాండియల్ అంటే మీరు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏదైనా తిన్నాక అది తిన్న 4 గంటలకి మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, అది పోస్ట్ ప్రాండియల్. సో యూజువల్గా ఫాస్టింగ్లో ఏంటంటే మనకి 120 లోపల ఉంటుంది. అలాగే పీపీ అయితే మీకేమోని 135 లోపల అలా ఉంటే మంచిది అంటారు బేసికలీ. కానీ ఇది కరెక్ట్ ఇదే ఇలాగే అని శాసనం అని అనుకోకండి. మన వయసు, మన జెండర్, ఆడవాళ్ళ మగవాళ్ళకి తేడా ఉండొచ్చు, తర్వాత వయసు ప్రకారం అవ్వచ్చు, తర్వాత తక్కిన కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా దాన్ని బట్టి కూడా మన ఏవైతే మనకి సంబంధించి ఆ లెవెల్ ఇంతే ఉండేయాలి అన్నది డాక్టర్ చెప్తారు. నేనైతే నెలకు ఒకసారే చెప్తాను. మామూలుగా రోజుకి ఒకసారి చేయాలి, 2 సార్లు చేయాలి, కొంతమంది కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యన ఏవేవో ఇక్కడ స్టాప్స్ లాంటివి వచ్చావో పెట్టుకోవడం, అవన్నీ అయితే నేను చెప్పను. ఎందుకు నెలకు ఒకసారి చాలు, లేకపోతే HB1AC అని ఉంది, అది 3 నెలలకు ఒకసారి, అది బెస్ట్. అది ఎందుకు అంటే ఇప్పుడు మనం షుగర్ టెస్ట్ ముందర మనకి టెన్షన్ ఉంటుంది, ఎంత వచ్చేస్తుందో అని. షుగర్ టెస్ట్ తర్వాత అయ్యో తగ్గలేదే, కొంచెం కూడా తగ్గలేదే అన్న ఆ స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల కూడా మన షుగర్ పెరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం టెస్ట్ చేయించుకొని ఆ టెన్షన్లు పడే కన్నా రెగ్యులర్గా సరిగ్గా ఆహారం తీసుకొని మన దినచర్య సరిగ్గా ఉంటూ నెలకు ఒకసారి ఎలా మనం పర్ఫామ్ చేస్తున్నాం అనేది టెస్ట్ ఇవ్వడం బెటర్. ఇప్పుడు డయాబెటీస్లో ఏంటంటే షుగర్ లెవెల్స్ మనకి ఉదయం నుంచి రాత్రి వరకు మారుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఆహారం తిన్నాం, ఏదైనా భోంచేసిన వెంటనే మన షుగర్ లెవెల్ స్పైక్ అవుతుంది. అలాగే మనం బాగా ఎక్సర్సైజ్ చేసి వచ్చాం, షుగర్ లెవెల్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి మనం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ ఎరేటెడ్ డ్రింక్ తాగా వెంటనే షూటప్ అయినట్టు అనిపిస్తుంది షుగర్. అలాగే మన హైడ్రేషన్ అంటే మనం మంచినీళ్ళు అవి ఎక్కువ తాగి సరిగ్గా మెయింటైన్ చేస్తున్నాం అంటే మన షుగర్ నార్మల్గా ఉంటుంది. కానీ బాగా డీహైడ్రేషన్ అయిందా మీకు షుగర్ ఏమోని పెరిగినట్టు లేకపోతే విపరీతంగా తగ్గిపోయినట్టు అలా అనిపిస్తుంది. సో ఇది చాలా కామన్, షుగర్ హెచ్చు తగ్గులు ఉండడం రోజంతా. కానీ అన్ని రకాలుగా పద్ధతుల ప్రకారం మన దైనందిక జీవితం నడుస్తున్నది అంటే కనుక లోపల షుగర్ లెవెల్స్ ఉండాల్సినవి సరిగా. బ్లడ్ షుగర్ లెవెల్స్ కొన్నిసార్లు మనకి ఫాల్స్ రీడింగ్ ఇస్తాయి. ఎలాగా, ఇప్పుడు మనమైనా బాగా స్వీట్స్ తినేసాం, లేకపోతే హెవీ మీల్ తిన్నాం, లేకపోతే ఏదైనా మన ఏరేటెడ్ డ్రింక్ ఏదో తాగాం, మంచి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఏదో తాగేసాం, అప్పుడేమోని మనకి ఫాల్స్ అలారం లాగా షుగర్ ఏమోని స్పైక్ అయినట్టు అనిపిస్తుంది. అంతేగాని మన షుగర్ జనరల్గా లోపల అంతే ఉండిపోయింది, అంత ఎక్కువ ఎలా అయిపోయింది అని అనుకోవడానికి అవసరం లేదు.